అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను సుక్కకూర వెల్లుల్లేసి పచ్చడి చేశాను. సుక్కకూర పచ్చడి, బెండకాయ, దోసకాయ, కీర దోసతో మీ ముందు వచ్చాను. ముఖ్యంగా దోసకాయ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. దోసకాయలో అధికంగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని మనం నిరోధిస్తుంది. జీర్ణక్రియ మంచిగా మెరుగుపరిచి అంత ఆరోగ్యంగా వస్తుందండి. దోసకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనల్ని చాలా ఆరోగ్యంగా వస్తుంది. దోసకాయ టమాటా కర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. మనల్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఈ దోసకాయ టమాటాల్లో ఎక్కువగా పొటాషియం, ఇనుము ఉంటుంది. రక్తహీనతతో పోరాడి మనకు రక్తాన్ని మంచిగా ఇస్తుంది. HP% పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడుని చాలా ఆరోగ్యంగా వస్తుందండి. టమాటాలో ముఖ్యంగా లైకోపీనియా అనే అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్, ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్కి ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ని చంపి క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. కేవలం క్యాన్సర్ పేషెంట్లో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ని చంపడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ టమాటాలో ఉన్నటువంటి లైకోపీనియా. అంత మంచిదండి. టమాటాలో కూడా విటమిన్ సి, పొటాషియం, ఇనుము చాలా అధికంగా ఉండి మంచి భోజనంకి సంబంధించిన మంచి కర్రీ అని చెప్పుకోవచ్చు అండి. టమాటా అంత మంచిదండి. క్యాన్సర్ పేషెంట్స్ తప్పనిసరి రోజు 4 టమాటాలు ఉడకబెట్టుకుని తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. అంత మంచిదండి. తర్వాత వచ్చేసి బెండకాయలో అధికంగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన గుండెని, బెండకాయలో అధికంగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మంచిగా జీర్ణక్రియను మెరుగుపరిచి మన మలబద్ధకాన్ని తొలగిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి జిగురు వల్ల ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల రక్తహీనతతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం, మెగ్నీషియం వల్ల మన గుండె, మెదడు, లివర్ చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంత మంచిదండి బెండకాయని బాగా డీప్ ఫ్రై చేద్దండి. ఇట్లా నార్మల్ ఫ్రై చేయండి, తినండి. సుక్కకూర వచ్చి కూడా గోంగూర లాగానే ఉంటుందండి. టేస్ట్ మాత్రం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసి చేసుకోవాలి. నేను ఎండు కారం వేసి చేశాను. సుక్కకూరలో అధికంగా ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంటుంది సుక్కకూరలో కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా వస్తుంది. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఎగ్జాంపుల్ పేగులకు సంబంధించినటువంటి క్యాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుందండి. ఈ పీచు పదార్థం వల్ల మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. జీర్ణక్రియను మంచిగా మెరుగుపరుస్తుంది. ఈ సుక్కకూరలో ఇనుము కూడా చాలా అధికంగా ఉంటుందండి కాబట్టి రక్తహీనతతో పోరాడి రక్తాన్ని పెంచుతుంది. చుక్కకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పొటాషియం, మెగ్నీషియం ఈ చుక్కకూరలో అధికంగా ఉండటం వల్ల మన గుండెని, మెదడుని, లివర్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి చుక్కకూర. టోటల్గా చెప్పాలంటే ఏ ఆకుకూర అయినా చాలా మంచిదండి. అధికంగా ప్రోటీను, ఫైబర్ ఉన్నటువంటి భోజనాన్ని తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. కీర దోస దీంట్లో 190% నీటితో కూడింది కాబట్టి ఎండల కాలం బాగా తీసుకోండి. దీంట్లో హై ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఇనుము అన్నీ ఉంటాయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.